హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇందాక లెనిన్ మూవీ చూసొస్తున్నాను. లెనిన్ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. దీనిలో సింపుల్గా చెప్పాలంటే స్క్రీన్ ప్లే కొట్టాడు. మెయిన్ డైరెక్టర్ చాలా బాగా నీట్‌గా తీసుకెళ్ళాడు స్క్రీన్ ప్లే. అండ్ ఫస్ట్ హాఫ్ మీకు క్లమ్జీగా ఉన్న టైంలో సెకండ్ హాఫ్‌లో ఏవేవి ఎక్కడెప్పుడు రివీల్ చేయాలి అనేది ప్రతి విషయాన్ని రివీల్ చేస్తాడు. చాలామంది విలన్స్ ఉన్నా మనకి ఎక్కడ బోర్ అనిపియదు. ఏందిరా ఇంతమంది విలన్స్ అవసరమా ఇంతమంది అని అనిపియదు. ప్రతి దశలో మనకి ముందుకు తీసుకెళ్తా ఉంటాడు. అండ్ అసలు ఆ స్టోరీ స్టార్ట్ అయిన విధం దగ్గర నుంచి అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి వీడు అంటే మనం ఫస్ట్ హాఫ్‌లో అనిపిస్తుందన్నమాట. వీడెందుకు వచ్చి అనవసరంగా అడుగుతున్నాడని. బట్ నెక్స్ట్ సెకండ్ హాఫ్‌లో దానికి కూడా ఆన్సర్ ఉంటది. దాన్ని వాడు అసలు ఎవరికి ఎందుకు చెప్తున్నాడు ఏంటి అనేది ఒక క్లియర్ కట్ క్లారిటీ ఇస్తాడు. స్క్రీన్ ప్లే చాలా అదిరిపోయింది. ఇంకా మధ్యలో తమన్ బీజీఎం కొన్ని దగ్గరలో చిరాకేసాం. కొన్ని దగ్గరలో అసలు ఇదిరా బీజీఎం ఇలా పడాలి అనిపిస్తది. చాలా బాగుంది బీజీఎం కూడా. మోరోవర్ మనకి అఖిల్‌ని నార్మల్‌గా చూసి ఈ పల్లెటూరులో ప్లస్ తన స్లాంగ్‌లో కొంచెం అటు ఇటు అనిపిస్తది. బట్ అయినా కూడా చాలా బాగా నటించాడు. తను ట్రై చేశాడు. చాలా బాగా యాక్ట్ చేశాడు కూడా. గెటప్ బాగేశారు. అంతా బాగా సెట్ అయింది. అదే కొంచెం అటు ఇటు మనకు అనిపిస్తది. ఏందిరా ఇది అఖిల్ మరీ మాస్ క్యారెక్టర్ చేయలేకపోయాడు అని. బట్ ట్రై చేశాడు. సీ ట్రై చేయడం ఏంటంటే 100% న్యాయం చేయడు. ఇప్పుడు 'పుష్పలో' అల్లు అర్జున్ చేశాడు. అసల మనకందరికీ యాజ్ ఇట్ ఈజ్ క్యారెక్టర్‌లో దూరిపోయినట్టు అనిపిస్తది. అంత మరీ చేయలేకపోయినా బట్ పక్కా దాన్ని అందుకునేలాగా ట్రై చేశాడు. అంటే ఎంతైనా పాష్ కుర్రాడు ఒక పాపం అంత క్యారెక్టర్ చేయాలంటే తన మాటలు గానీ, తన స్లాంగ్ గాని అంతా మార్చుకోవాలి. ట్రై చేశాడు. బట్ గుడ్ ట్రై అనిపించింది. నాకైతే సినిమా చాలా నచ్చింది. అంటే మహాభారతం సీక్వెన్స్‌ని తీసుకొని ఆ కౌరవులు, పాండవులు మధ్యలో ద్రౌపదీదేవి అంతా ఆ జోన్ టైప్‌లోనే తీసుకొని ఆ 18 రోజుల కురుక్షేత్రంనే తీసుకొని లాస్ట్‌కి అసలు సంహారం ఎలా జరుగుతుంది అంతా దాన్ని నీట్‌గా చూపిస్తూ పోతాడు. తీశాడు. డైరెక్టర్‌ని నేను మెచ్చుకోవాలనిపిస్తుంది. డైరెక్టర్ స్క్రీన్ ప్లే గాని, డైరెక్షన్ గాని అంతా చాలా బాగుంది. అసలు అఖిల్‌కి ఇంత మంచి మాస్ యాక్షన్ ఫిల్మ్ పడడం అనేది చాలా గ్రేట్. అఖిల్ చాలా ప్లస్ అయింది ఈ సినిమా. నాగార్జున చెప్పిన కాన్ఫిడెన్స్ మాటలు నాకెప్పుడు నచ్చాయి. అంటే మీకు తప్పకుండా నచ్చుతుంది చూడండి అన్నట్టు ఎంత బాగా అయితే తను బాగా చూసిన తర్వాత చెప్పాడో అదే విధంగా నాకైతే చాలా అనిపించింది. నేను 'మా ఇంటి బంగారం' లాస్ట్ ఫిల్మ్ బాగా నచ్చిన ఫిల్మ్ ఈ సంవత్సరంలో. ఇప్పుడు నెక్స్ట్ నాకు ఈ ఫిల్మ్ నచ్చింది. ఈ ఫిల్మ్ చాలా బాగుంది. మీరు వెళ్ళాలని కూడా ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఇబ్బంది ఏం లేదు. మీకు బోర్ అనేది ప్రతి సినిమాలో ఒక 10 మినిట్స్ అయినా బోర్ ఉంటది. ఏందిరా నాయనా అలా అంటే కొంచెం స్టోరీ చూపిస్తా ఉంటారు కాబట్టి బోర్ అనిపియచ్చు. కానీ మనం దానికి వెయిట్ చేస్తే మిగతా సెకండ్ హాఫ్‌లో స్టోరీ రివీలింగ్ గాని, ఫస్ట్ హాఫ్‌లో అసల మెయిన్ క్యారెక్టర్ అంటే భాగ్యశ్రీ. ఎంత ఈ పొద్దు అన్ని సంగతి తెలిసేయాలి. చెప్పు చూసినావా లేదా? ముద్దుగుందంటే అసల సూపర్‌గా ఉంటది. తన యాక్షన్ కానీ, తన డాన్స్ కొంచెం కొరియోగ్రాఫర్ మటుకు మార్చాలండి. కొరియోగ్రాఫర్ అసలు పల్లెటూరు స్టెప్పులు వేయడం గానీ, అసలు పాటలు చాలా బాగున్నాయి. డాన్స్ వరస్ట్‌గా ఉంది. డాన్స్ అసల ఒక్క సాంగ్‌లో కూడా బాలేదు. బట్ ఇంకా పల్లెటూరు డాన్స్ స్టెప్పులంటే వాళ్ళిద్దరు ఏసినా అంత అనిపియదు మనకి. కానీ భాగ్యశ్రీ అయితే అసల హీరోయిన్‌ని చంపేసింది. ఇంకా సైడ్ క్యారెక్టర్స్ చాలామంది ఉన్నారు. చాలామంది వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళు న్యాయం చేశారు. కొన్ని చిన్న క్యారెక్టర్స్ వేస్ట్ అనిపిస్తాయి. కానీ విలన్ గాడు చేశాడు. అసలు విలన్ ఫస్ట్ నుంచి మనకి లాస్ట్ దాకా పర్లేదు అనిపిస్తది. తర్వాత లాస్ట్‌లోకెళ్ళేదాకా భలే ఉంటది ఇంపాక్ట్. సెకండ్ హాఫ్ చాలా బాగా ఇంపాక్ట్ ఉంటది విలన్ క్యారెక్టర్ మటుకు. నాకు చాలా బాగా నచ్చింది సినిమా. నేనైతే తప్పకుండా రికమెండ్ చేస్తాను వెళ్ళమని. ఎందుకంటే స్క్రీన్ ప్లే అంటే స్టోరీ మీకు తెలిసిన స్టోరీ అనిపించినా స్క్రీన్ ప్లేని దాన్ని తిప్పే విధానాన్ని, దానిలో చూపించే క్యారెక్టర్స్‌ని అంత బాగా హ్యాండిల్ చేశారు. ఇంకా మెయిన్ శివాజీ గారు ఉన్నారు. ఈయన్ని బాగా వాడుకుంటారు ఈ సినిమాలో సూపర్‌గా అనుకున్నాను గానీ, అంత క్యారెక్టర్ ఏం కాదు. అంత ఇంపాక్ట్ ఉండే క్యారెక్టర్ ఏం కాదు. కానీ ఈ ఒక 5, 6 సీన్స్ వరకు ఉన్న దానిలో బానే చేశాడాయన. మరి మనకి అబ్బా! ఇదిరా సూపర్‌రా ఈయన క్యారెక్టర్ అనే అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు. అంటే మనం ఆల్రెడీ వేరే సినిమాల్లో చూసినట్టు అంత రాజసం, పౌరుషం అంతేమనిపియదు. జస్ట్ నార్మల్‌గా ఉంటది క్యారెక్టర్ అంతే. బట్ కొంచెం ఆయనకి కూడా ఎవరి స్పేస్ వాళ్ళకుంది. ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి ప్రతి దానిలో పాత్ర పోతూ ఉంటది. చాలా బాగుంది సినిమా. మీరు తప్పకుండా చూడండి. సినిమా హాల్‌కెళ్ళి చూడండి. నేనైతే రికమెండ్ చేస్తాను. దట్స్ ఆల్ గైస్. బై బై.